దయాకర్ గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ వ్యాఖ్యలు? మీరు కూడా వినే ఉంటారు కదా. అంటే ఇది జనరల్ గా ఆ పార్టీ యొక్క అభ్యర్థిని పైకి లేపడానికి లేకపోతే ఆయన గొప్పోడు అని చెప్పడానికి చేసిన వ్యాఖ్యల్లో భాగంగా బిట్స్ పిలాని పల్లి బఠానీ అని మాట్లాడుంటారా, లేకపోతే కేటీఆర్ జనరల్ గానే ఏదో రకంగా పార్టీని డ్యామేజ్ చేస్తా ఉన్నాడు ఆయన వ్యాఖ్యల ద్వారా, ఆ రకంగా చూడాలనా లేదు మాట్లాడడం రాకపోవడం వల్ల వచ్చిన సమస్యనా? తన నైజం అది. ఓకే, తనను అనేటోళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. అంటే పూర్తిగా డిస్మాంటల్ అయినాకనే ఈ మాటలు బంద్ అవుతుంది ఏమో. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఇట్లనే అయింది, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అట్లనే అయింది, చివరికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వదిలే పరిస్థితులు లేదు. ఆయన ఆపే శక్తి ఎవరికి లేదని మనం కూడా రిక్వెస్ట్ చేసినాం చాలా సార్, ఎవరైనా చూపించండి రా బాబు, లేకపోతే ఆపండి రా బాబు, అట్లా వదిలేయకండి రా ఆయన అన్నాం కదా. బట్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బిట్స్ పిలాని పల్లి బఠానీ. మల్లన్న ఒక పల్లి బఠానీ అమ్ముకునే వేదిక మీద ఛాయ్ అమ్ముకొని పట్టభద్రుడై ఇలా ఒక స్థాయికి వచ్చిన పేదింటి బిడ్డ. ఈ బిట్స్ పిలాని అని అంటే ఇక అంత సొసైటీ ఏంది, ఇక ఏమో ఉంటుంది కదా సినిమాల బి టైప్ ఏ టైప్ అన్నట్టు. మా పేదోళ్ళ ప్రతినిధిగా మల్లన్నని చూస్తాం. ఆయన బిట్స్ పిలాని రేంజ్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా ఈ రేంజ్. కాబట్టి ఇక్కడ ఉండేటోళ్ళు మామూలు నిరుపేదల యొక్క బిడ్డలే ఉంటారు, ఏది గ్రాడ్యుయేట్స్లో. సో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మల్లన్న విషయంలో కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ వెనుక గతంలో తను మీడియాలో ఉన్నప్పుడు చేసినదే దాని రిప్లికా కనబడుతున్నది. అక్కసు ఒకవేళ వస్తే మళ్ళీ మండలికి వస్తే మమ్మల్ని ఏంది అంటాడో ఏం చేస్తాడో అని ఒక భయం ఉన్నది. రెండవది ఏంటంటే ఇంతలా జిలస్గా ఉండొద్దు. రాజకీయ పోటీ ఓకే, రాజకీయంగా వాళ్ళు ఒక పోటీని పెట్టిండ్రు. అఫ్కోర్స్ రాకేష్ బీజేపీలో ఉన్నాడు, బీజేపీ నుంచి టీఆర్ఎస్ పోయి వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ మల్లన్న మీద జరుగుతున్న దాడి ఒక పార్టీ పరంగా జరుగుతున్న దాడిగా కనపడట్లేదు, కాంగ్రెస్ పార్టీ మీద అభ్యర్థి మీద జరిగినట్టుగా జరగట్లేదు. వ్యక్తిగతంగా చాలా దూరం వెళ్ళి మాట్లాడే స్థితిని మానుకుంటే మంచిది అనేది ఒక చర్చ. రెండవది స్థాయిని మరిచి అందరూ ఎంత పెద్ద నాయకులైనా సరే తన మీద అవాకులు చవాకులు పెరగడం వల్ల తనకే ప్రభావ పెరుగుతుంది తప్పితే నాకు తెలిసి ఏం కాదు. బట్ ఈ స్థితి, ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో కేటీఆర్ది, అది మార్చుకోవాలి. అంటే ఇప్పుడు వారు కూడా పోయి అమెరికా నుంచే చదివి ఇండియాకి రాలే, ఇక్కడ కూడా మామూలు స్కూళ్ళల్లో చదివి చాలా కష్టపడి చదువుకొనే పోయినాడు. సో అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ లీడర్గా మాట్లాడడం అనేది మేము అందరికంటే అందని వాళ్ళం, మేము చాలా సుదూరంగా ఉన్నామని చెప్పేసి అట్లా మాట్లాడడం అనేది ఒక రకంగా కించపరిచినట్టుగానే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలో పోటీ చేయాలంటే ఆ మండలిలో కూర్చోవాలంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, విద్యావంతులు వీళ్ళే ఉండాలనా? అంటే పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండాలనా? బిట్స్ పిలానీలో ఎంతమంది చదివిన వాళ్ళు బయట వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అవును, పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. అవును. సో అట్లా చదువుకుంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా కింది స్థాయి శ్రామిక వర్గం నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు చదివించిందే వాళ్ళ యొక్క చదువులు కదా. ఇప్పుడు ఎవరు పేదల పిల్లలే చదువుకొని అలా అంత ఇంత తెలంగాణలో ఆ మాత్రం ఉన్నారంటే అది. కానీ పట్టభద్రుల పట్ల కూడా ఇంత డిఫరెన్షియన్ చూపగలిగిందంటే అది కేటీఆర్కి సాధ్యం. అంటే ఎట్లా జనరల్గా ఆయన అనుకొని మాట్లాడిందే ఉండొచ్చు అంటారా? అంటే దీని కాంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా ఒక రకంగా ఆలోచిస్తాం కదా. ఒకటి దరిద్రపు కల్చర్ వచ్చింది. దయాకర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, రఘు ప్రశ్నలు అడుగుతుంటే దయాకర్ చెప్తున్నాడు. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు. పాఠాలు రాయించే వ్యవస్థ ఒకటి వచ్చింది ఈ లీడర్స్. వాళ్ళకు తెలివి ఉండదు. ఆ నోట్స్ రాసిస్తారు, సార్ ఇలా మీరు ఇది మాట్లాడితే ఇది పేలిపోతుంది సార్, దీనికి టీఆర్పీ పెరుగుతుంది సార్ రాసిస్తారు. ఈ రాసిచ్చే ఈ మధ్యన ఎవరో మిత్రుడు అన్న, మీకు కూడా మీ స్పీచెస్ చాలా వాడిగా వేడిగా ఉంటాయి అన్న, దానికి కొంచెం స్క్రిప్ట్ని యాడ్ చేస్తే అన్న అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఇక దాంట్లో నేను ఎక్కడ ఉంటారా ఆయన. నా సహజత్వం అనేది నా తెలివితో వచ్చేది రావాలి, ఎవడో రాసిచ్చేది కాదు. ఇప్పుడు రాసిచ్చే పాఠాలు చదివితే సమస్యకి ఇట్లనే ఉంటుంది. లేకపోతే కాపీ కొట్టే కల్చర్ కూడా వదిలేసి సహజంతో కూడిన స్పీచెస్ వస్తే ఏమైతే అంటే వచ్చినప్పుడు ఒక్కోసారి భావోద్వేగాలు వస్తాయి, సమస్య ఇప్పుడు నాకు ఉంటాయి అప్పుడప్పుడు వస్తాయి కదా. ఇప్పుడు రాముడు చిన్నయ్య పెద్ద అనేది, లేకపోతే పాకిస్తాన్ అనేది, అంతకంటే ముందు రాయసింగ్, అట్లా సహజ కోపం అక్కడ ఉన్నప్పుడు వచ్చేవి వేరు. కానీ వీళ్ళ కోపాలు ఆర్టిఫిషియల్సే, వీళ్ళ ప్రేమలు ఆర్టిఫిషియల్సే, వీళ్ళ రాజకీయం ఆర్టిఫిషియలే.
మరి ఆ రాసి ఇచ్చిన చూడాలి. నేను అందుకనే ఫస్ట్ కేటీఆర్ నాన్న ఈ రాసి ఇచ్చినాడు కూడా బిట్స్ పిలాని పల్లి బఠానీ ఒకటే మాటతోని కథం ఇంకా పెద్ద ఎమ్మెల్సీ కొట్టేసి ఎమ్మెల్సీకి రాకేష్ కొట్టేసిండు ఎవడు మనోడే రామే కేటీఆర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి ముందు కూడా మీరు జనాలే తప్పు చేసిర్రు, జనాలు మోసపోయిర్రు, మీరు ఇంకొక పెద్ద పదం వాడండి కేసీఆర్ గారు కూడా. దానికి ఏమంటారు, ఫలితం కూడా అనుభవిస్తారు అన్నట్టుగా. అంటే ప్రజలు తప్పు చేసిందని ధోరణి రావడం. అంటే ప్రజలంటే ఒక్కరు ఇద్దరు కాదు కదా, కోట్ల మంది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకాడ ఓట్లు ఉన్నాయంటే 2 కోట్లు దాటుతున్నాయి. ఎమ్మెల్సీ ఉమ్మడి అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూడా తక్కువ లేరు. సో ఓటర్లు అంటే ఒక వ్యక్తిగా వీళ్ళు మాట్లాడే ఒక మనుషులుగా అనుకుంటారు, కానీ ఓటరు అనేది చాలా విజ్ఞతతో ఉంటాడనే విషయాన్ని మరిచి ప్రజలను అవమానించేటట్టుగా, ఓటర్లను అవమానించేట్టుగా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు తప్పు చేస్తే మరి 2 సార్లు తప్పే చేసిరా వీళ్ళకేసి, అప్పుడు కూడా తప్పే అనుకోవాలిగా. ఓకే, ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మేము గెలిచినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఓడిపోయినప్పుడు, వాళ్ళు గెలిచినప్పుడు తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోరు. అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ప్రజల్ని కన్విన్స్ చేసే స్థితిని బట్టి ఉంటుంది. అది ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళు 0 or 1 1 or none అంటున్నారు. మరి 39 సీట్లకు పైబడి వచ్చిన విజయం కాస్త మరి ఎక్కడ పోతుందంటే వీరి ప్రదర్శన ప్రభావం వల్ల. అటువైపు కేసీఆర్ గారు కూడా ఆయన బస్ యాత్రలో చేసే కామెంట్స్ కూడా ఒక కన్ఫెషన్ లెక్క లేదు, లేదంటే మేమిట చేస్తామని ప్రజలకు మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకున్నట్టుగా లేదు. ఏంది మీరు ఇట్లా తప్పు చేస్తే ఎట్లా, మళ్ళీ మిమ్మల్ని ఎవరు కాపాడాలి? నేనున్నప్పుడు కరెంట్ ఇచ్చిన వీళ్ళు ఇయ్యరు, నేనున్నప్పుడు ఏమంటారు ఒడ్లు కొన్న వీళ్ళు ఊరిని అమ్మ ఒరేస్తే ఉరి అనేమో ఆయన కాలంలో చర్చ ఉంది. ఒరేస్తే బోనస్ ఏదని మమ్మల్ని అడుగుతుంది. ఎంత తేడా? అదే బోనస్ ఇస్తారా ఇయ్యరా అని అంటే ఇష్టమయ్యా మయ్యగాని అని మేము చెప్పుకుంటున్నాం. మీరు ఊరేస్తే ఊరే మీ ఇష్టమని ఆయన అన్నాడు. రైతులకు బేడీలు వేసి జైళ్ళలో తిప్పిన కల్చర్ వాళ్ళు. ఎవరు పాలిచ్చే బాలింతల్ని కూడా జైల్లో పెట్టిన కల్చర్ వాళ్ళది. ఇలా మేము రైతులకు భయపడుతున్నాం, రైతులకు గౌరవిస్తున్నాం, రైతులకు ఎట్లా మేము వాళ్ళ ఆకాంక్షల్ని మేము కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ ఉందనుకోండి, ఒక రకంగా భయమే కదా, అది చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జనరల్గా లీడరు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చర్చ అంతా వచ్చిన తర్వాత, అరే మేము మా లీడర్ని, మా అభ్యర్థిని కొంత పైకి తీసుకురావడానికి లేకపోతే ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన మాటలని తీసుకొచ్చి దీన్ని ఎందుకు పొలిటిసైజ్ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, దాన్ని ఎందుకు పట్టభద్రులకు రుద్దుతున్నారు, అది ఆ కోణంలో చేసిన వ్యాఖ్యలు కాదు అన్నది వాళ్ళు. మల్లన్నని సపోర్ట్ చేసే టీం అంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నిజంగా నేను అంటే ఒక మాట, తెలంగాణలో బిట్స్ పిలాని ముఖం చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లీస్ట్ నువ్వు జర్నలిస్ట్కు ఎన్నిసార్లు బిట్స్ పిలాని పోయినావు? లేదు. అంతే. నేను వినడమే, నేను ఎంసీఏ చేసిన, నేను పిహెచ్డి చేసిన, బిట్స్ పిలానితో నాకేం పని, నా రేంజ్ కాదు అది. అంటే ఏంది, చదువులో నా రేంజ్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది సమాజ సేవలో ఉన్న చెయ్యొచ్చు, ఒకళ్ళు ఇద్దరు కాదలేరు. కానీ బిట్స్ పిలాని అనేది సుప్రీం, పల్లి బఠానీ వాళ్ళు డిగ్రేడ్ అన్నారు, బిట్స్ పిలాని వాళ్ళతో వేయించి మాకు పల్లి బఠానీ వాళ్ళు లేరు మయ్య కానీ మళ్ళా నాకు పల్లి బఠానీ, మేము పేదోళ్ళం, మా బీదోళ్ళ బిడ్డ, పేదల గొంతుక మల్లన్న, అట్లా మా ఊరిని కొంచెం ప్రేమించండి. ఇది ద్వారా ఇప్పుడు నేను అనుకుంటున్నా మా వైపు బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది కేటీఆర్, మా కోట్లు ఏం కేటీఆర్ మరి అంతే కదా. అంతకుముందు కూడా అదే కదా చేసింది. వారు మాట్లాడితే ఏంటో కాంగ్రెస్ ప్లస్ అవుతున్నది కాబట్టి, ప్లస్ అని కాదు మైనస్ అని కాదు, కానీ గ్రాడ్యుయేట్స్ని అవమానించినట్టుగా ఒక రకంగా. పల్లి బఠానీ అనేది ఇప్పుడు తను కూడా గ్రాడ్యుయేటే కదా, ఒక బీసీ బిడ్డ కాబట్టి పల్లి బఠానీ కానీ లెక్క కాకపోవడానికి అంతే కదా. ఇక మళ్ళీ అంటే మీరు చూస్తున్నది బీసీలు అంటే ఆ స్థాయి డిగ్రేడ్ అవుతున్న వ్యక్తులు అనుకుంటున్నారు కదా. మరి సమాజంలో తను చేసిన సేవ ఏంది, తెలంగాణ కొరకు తను చేసిన సేవ ఏంది? మీ అయ్య చూడు ఒకసారి తీన్మార్ వార్తలు చదివేటప్పుడు మల్లన్న అంటే ఎంత మంచి వార్తలు చదువుతుండే, తెలంగాణ యాస ప్రాసతో. అంతో ఇంతో వాళ్ళే కదా తెలంగాణ భాషకు ఇంత గౌరవాన్ని పెంచింది ఒక రకంగా. కాబట్టి వాళ్ళ తెలివి తక్కువతనమే వాళ్ళకి ఈ స్థితికి తెచ్చింది. నేను మామూలుగా కామెంట్ చేస్తున్నా ఈ మధ్య, కేటీఆర్ను హైడ్ చేసుకొని ఉంటే గుప్పిట పట్టినట్టు ఉండే కొంత.
కేసీఆర్ ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టున్నది ఇప్పుడు. ఒక్కసారి ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి కేటీఆర్ అయినట్టుంది. ఒకే దెబ్బకు ఇద్దరు కూడా తేలిపోయింది. ఇక కొత్త సినిమా ఏమున్నది అలా? గతంలో కూడా చెప్పిన నేను, కొంచెం దాయనన్న దాస్తే కేటీఆర్ అంటే దగ్గర గట్టిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు అన్నట్టు ఉంటుండే. బట్ అది కాక ఇప్పుడు మా ప్రవీణ్ గారిని తిప్పాల్సిన పరిస్థితి వస్తుంది.